మొన్న పోయిన వారం నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా కొన్ని కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. లోక్సభలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలు దాన్ని అనేక అమెండ్మెంట్స్ సూచించినా వ్యతిరేకించిన వారి మెజారిటీతో పాస్ చేసుకొని రాజ్యసభలో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసింది. ఈ బిల్స్ గురించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కొన్ని అంశాలు మీ ద్వారా తెలంగాణ ప్రజలకి రైతులకి తెలియజేస్తున్నారు. ఈ బిల్స్ కన్నిటికీ చాలా లాంగ్ నేమ్స్ ఇచ్చారు, పొడుగు నేమ్స్ ఇచ్చారు. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్ అని, ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ అని, అదేవిధంగా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ అని, ఈ 3 చట్టాలని మనం కలిపి చూడాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాం. ఈ పేర్లు అసలు వాళ్ళు తప్పుగా పెట్టారు. వాళ్ళు అసలు దీని పేర్లు ఏపీఎంసీ మార్కెట్ కొలాబ్స్ బిల్ అని పెట్టిండనో, కాంట్రాక్ట్ ఫార్మింగ్ ప్రమోషన్ బిల్ అని పెట్టిండనో, కార్పొరేట్ హోల్డింగ్ ఆఫ్ ఫుడ్ కమోడిటీస్ బిల్ అని పెట్టిండనో ఇంకా కరెక్ట్గా ఉండదని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ యొక్క బిల్స్ యొక్క నిజమైన ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ఉద్దేశం పెద్ద కార్పొరేషన్స్కి, అదానీస్కి, అంబానీస్కి, అమెజాన్కి, వాల్మార్ట్కి లాభాలు చేకూర్చడం, రైతులకి నష్టం చేకూర్చిన విధంగా ఈ బిల్లుని చెప్పి మనం చెప్తాం. ఈ ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్లు చదివితే ఎక్కడ కూడా ఇది ప్రమోషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ బై కంపెనీస్ అనే విధంగా ఉంది, కానీ ఎక్కడ కూడా ఈ బిల్లులో ఫార్మర్స్కి ఎంపవర్మెంట్ కానీ ప్రొటెక్షన్ మెకానిజం కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ బిల్లులో రైతులకి ప్రైస్ అష్యూరెన్స్ కూడా ఇచ్చింది లేదు. It simply says any company can make contract with farmers for purchasing their produces or any farm services. కంపెనీస్కి రైతులతో కాంట్రాక్ట్ చేసుకునే ఫ్రీడమ్ ఇచ్చారు, కానీ రైతులకి ఎటువంటి రక్షణ అష్యూరెన్స్ కూడా ఈ బిల్లులో లేదని చెప్పి మనం చెప్తాం. బిల్లో ప్రధానమంత్రి గారు పదే పదే ఎంఎస్పి పద్ధతి కొనసాగిస్తాం అంటున్నారు, కానీ బిల్లులో మాత్రం ఎక్కడ కూడా కాంట్రాక్ట్ ప్రైస్ ఎంఎస్పి కంటే ఎక్కువ ఉండాలనే మాట ఎక్కడ లేదు. ద బిల్ డస్ నాట్ ఈవెన్ స్పెసిఫై దట్ ద కాంట్రాక్ట్ ప్రైస్ షుడ్ బి అబౌవ్ మినిమం సపోర్ట్ ప్రైస్. ప్రభుత్వానికి రైతు సంఘాలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లోక్సభలో బయట అనేక సందర్భాలుగా ఈ బిల్లులో మీరు ఎంఎస్పీ ప్రొటెక్ట్ చేయదలుచుకుంటే తప్పనిసరిగా ఆ విషయం స్పష్టంగా మనవి చేయాలి. ఎవరు కొనుగోలు చేసినా ఎంఎస్పీ కంటే ఎక్కువ ఉండాలనే విషయం పదే పదే కాంగ్రెస్ పార్టీ చెప్పినా ప్రభుత్వం పట్టించుకొని వైఖరి మీ అందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా ఈ బిల్లు ప్రకారం కంపెనీకి రిటర్న్ కాంట్రాక్ట్ కూడా చేసుకునే అవసరం లేదు. కంపెనీ ఆ కాంట్రాక్ట్ వైలేట్ చేసినా రైతుకి ఏ విధంగా రక్షణ లేదు. అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఏమన్నా కాంట్రాక్ట్ టర్మ్స్ కంపెనీలు వైలేట్ చేస్తే వాళ్ళని పీనలైజ్ చేసే ప్రొవిజన్స్ కూడా ఈ చట్టంలో లేవు. We saw how multinational company PepsiCo, which attempted to penalize the potato farmers of Gujarat, the farmers organization had to fight back on the streets and in the courts to avoid the penalties. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చాలా సంవత్సరాలు చూస్తున్నాం. మరి ఈ కంపెనీస్
విత్తన రైతుల నుంచి కూడా ఇదే పద్ధతి అవలంబిస్తూ ఆ విత్తన రైతులకు కూడా ఏ విధంగా ప్రొడక్షన్ లేదో మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఇది అన్ అన్ఈక్వల్ అరేంజ్మెంట్. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఆన్ వన్ సైడ్ and big companies with their big capital, lawyers and legal support other side. It is clear that the bill has neither empowerment nor protection nor price assurance for farmers. It is a bill meant to give freedom to companies to do contract farming but nothing for farmers. మరి మనం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ చూస్తే ప్రియాంబుల్లో ఇట్ సేస్ ద పర్పస్ ఇస్ రైతుల ఆదాయం పెంచడానికి అని ప్రియాంబుల్లో ఉంది బిల్లులో. బట్ బిల్లులో ఎక్కడ కూడా మరి రైతుల ఆదాయం పెంచే విషయం వాళ్ళు ప్రస్తావించలేదు. ఇప్పుడు కూడా ఇప్పుడున్న ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ మేరకు రైతుల మీద, రైతు సంఘాల మీద ఎసెన్షియల్ కమోడిటీస్ స్టాక్ చేసుకోవడానికి, అమ్మడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఈ బిల్లు వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదు. సో ఎవరికి వస్తుంది ప్రయోజనం? ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు వల్ల అగ్రి బిజినెస్ కంపెనీస్ అండ్ ట్రేడర్స్. ఈ బిల్లు ఒక్క లైన్లో చెప్పాలంటే రిమూవింగ్ ఆల్ ఫుడ్ స్టఫ్స్ ఫ్రమ్ ఎనీ రెగ్యులేషన్ ఆర్ రెస్ట్రిక్షన్ under Essential Commodities Act. The companies and traders ఇప్పుడు ఈ చట్టం అయిన తర్వాత now have freedom to stock as much quantities of food commodities they want without limit on purchase, stocking, trading, etc. వేరే మరి పదాలతో చెప్పాలంటే ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు కార్పొరేషన్స్ ఫుడ్ కమోడిటీస్ హోల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉందని చెప్పి మనం ఇస్తాం. We can see that big corporations like Adani's, Ambani's, Walmart, Amazon, which want a large share of the food business in the country, now get a free ticket to dominate the entire market. ఇప్పుడున్న చట్టం ప్రకారం కూడా చాలా ఆహార ధాన్యాలు స్టాక్ లిమిట్స్లో మరి దానికి చట్టాలు ఉన్నాయి. ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చే అవసరం లేకుండే. త్రూ దిస్ అమెండ్మెంట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ గివింగ్ అప్ ఇట్స్ ఓన్ పవర్ టు ప్రివెంట్ హోర్డింగ్ అండ్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. అదేవిధంగా ఇదివరకు కేవలం రైతులకి ఓన్లీ ఫార్మర్స్ హ్యాడ్ ఫ్రీడమ్ టు స్టాక్ ఎర్లియర్. Now companies are also getting unlimited stocking powers. So this puts farmers at the mercy of big agri-business companies which will control the market. ఇది మరి ఈ బిల్లుల విషయం. ఈ బిల్లుల ద్వారా దేశంలో రైతులకి నష్టం చేస్తూ కార్పొరేషన్స్కి మోదీ ప్రభుత్వం లాభం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ బిల్లు ద్వారా మార్కెట్ యార్డ్లో కొనుగోలు చేసే వ్యవస్థ కూలిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు వాస్తవంగా అగ్రికల్చర్ మార్కెట్స్ ఈజ్ ఎ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్ యాజ్ పర్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వ్యవసాయ మార్కెట్లు రాజ్యాంగం ప్రకారం స్టేట్ సబ్జెక్ట్. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాంట్లో కూడా జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ విషయంలో అధికారం లేకుండా చేస్తున్న విషయాన్ని మనం చేస్తాం. అదేవిధంగా మార్కెట్ యార్డ్స్లో కొనుగోలు చేసినప్పుడు కొంత ఫీజు కలెక్ట్ చేయడం, కొంత సేల్స్ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు అనే ఒక ఈ చట్టం తీసుకొచ్చి రైతులకు నష్టం చేస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మార్కెట్ యార్డ్స్ కొలాప్స్ అయిపోతే ఏ పరిస్థితి ఏర్పడుతుందో ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో మనం చూడొచ్చు. బీహార్ రాష్ట్రంలో 2006లో
మార్కెట్ యార్డ్స్ని డిస్మాంటిల్ చేశారు. ఆ తర్వాత మొన్న మొత్తం భారతదేశంలో ప్యాడీకి ధాన్యానికి ఎంఎస్పి 1815 రూపాయలు రేట్ వస్తే బీహార్లో క్వింటాల్కి 1300 రేట్ వచ్చింది. అదేవిధంగా మొక్కజొన్న కూడా బీహార్లో మొత్తం దేశం కంటే 30% రేట్ తక్కువ వచ్చింది. ఇప్పుడు ఈ చట్టాలు పాస్ అయితే మొత్తం దేశానికి కూడా ఈ ఆహార ధాన్యాలు కొనుగోలు విషయంలో, వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు విషయంలో ఈరోజు బీహార్లో ఏం జరుగుతుందో మొత్తం దేశంలో జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం. 3 క్లియర్ డిమాండ్స్ మేము కేంద్ర ప్రభుత్వం ముందు ఇస్తున్నాం. సేల్స్ ఇన్సైడ్ ఆర్ అవుట్సైడ్ మండీస్, మార్కెట్ యార్డ్స్ should be subject to regulation by state government and local bodies. Buyer should be registered and a transaction subject to oversight and regulation. అదే విధంగా మార్కెట్ యార్డ్లో అమ్మినా బయట అమ్మినా ఎంఎస్పి కంటే ఎక్కువ ధర పెట్టాలని చెప్పి ఈ చట్టంలో అమెండ్మెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మరి అదానీ అనే కంపెనీ ఇప్పుడే బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున సెటప్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఎసెన్షియల్ కమోడిటీస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అదానీ కంపెనీ ఆఫ్రికాలో కూడా సెటప్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఎసెన్షియల్ కమోడిటీస్ వచ్చే వ్యాపారం మొదలుపెట్టున్నారు. ఇటువంటి వాళ్ళకి లాభం చేయడానికే, కేవలం అదానీ అంబానీలకి లాభం చేయడానికే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ 3 చట్టాలు తీసుకొచ్చింది. తీవ్రంగా ఖండిస్తున్నారు. 25వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో రైతు సంఘాలతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా మేము మనం చేస్తాం.